హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఒక్కొక్క నెలకు 10,000 రూపాయల వరకు అయితే రాబోతున్నాయి. అయితే ఇలా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే మీ ఊరిలోని ఈ అవకాశం అనేది దక్కబోతుంది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మహిళలు ఎవరైతే ఉన్నాయో ఏపీలో, వీరందరికీ సంబంధించి శుభవార్త అయితే వస్తుంది. సో డ్వాక్రా మహిళలు కూడా ఈ కేటగిరీలో శుభవార్త అయితే రాబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలోని కూటమి రాష్ట్ర ప్రభుత్వము మనకు మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలకు సంబంధించి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరింత మెరుగైన సేవలు అందించడంతో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఏపీలో ఇటీవల 4,687 మినీ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా అంగన్వాడీ కేంద్రాల్లో 4,687 అంగన్వాడీ సహాయకుల పోస్టులు భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో మనకి ఏంటంటే త్వరితగిన వీరి నియామకాన్ని చేపట్టడానికి శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశాలు అయితే జారీ చేశారు. సో మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం అయితే తీసుకున్న విషయం తెలిసిందే. 10వ తరగతి పాస్ అయిన వారు 4,687 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా మారుస్తారు. వీరికి నెలకు జీతం 11,500 రూపాయల వరకు అయితే ఇస్తారు, గౌరవ వేతనము. అయితే ప్రస్తుతం మనకు 4,678 అంగన్వాడీ సహాయక పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ నియామకాల ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో పనితీరు మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. అయితే దీనికి సంబంధించి జీవో కూడా అయితే విడుదల చేశారండి. అయితే ఈ విధంగా మనకి ఏంటంటే ఏపీలో మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలతో పాటుగా డ్వాక్రా మహిళలు ఈ పోస్టులకు సంబంధించి అవకాశం అయితే వచ్చింది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాలకు కానివచ్చు, సచివాలయాల్లో వెళ్ళి మీరు దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసి మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.